కానీ అదే ఎన్నికలప్పుడే గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందన్నారు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ అంటున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఎన్నికల ముందు ఒక డ్రామా ఆడుతుందనుకోవచ్చు. తప్పకుండా కదా వాళ్ళకి ప్రజలకు వెళ్ళి మేము మీకు ఇది చేసినాము అని చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. సో ఏదో విధంగా మా పైన బురద జల్లి ఓట్లాడుకుందాము అనే దురుద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీ ఆటలు సాగవండి. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలు ఏమైంది మీరు చూస్తారు. ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ వైపే ప్రజలు వేసేది ఓట్లు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అయినప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం కాబట్టి. అయినప్పటికీ మిమ్మల్ని తిరస్కరించారంటే ఓడిపోయినారు మీరు ఆల్రెడీ. ప్రజాక్షేత్రంలో మీరు ఎప్పుడో ఓటమి పాలైపోయినారు. ఏదో టైము సందర్భం కోసమే వెయిటింగ్ అందరూ. గడిచిన ఈ 3 సంవత్సరాలు రాగానే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ తెలిసిపోతాయి. ఇది మాత్రము దుర్మార్గమైన చర్య. ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్కి రాగానే మనం ఇచ్చిన హామీలు ఎన్ని, మనం ఎన్ని నెరవేర్చగలుగుతాం, ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, డెవలప్మెంట్ ఏం చేయాలి, ఇటువంటి ఆలోచనలు ఉండాలి తప్ప ఎంతసేపు టైంపాస్ చేద్దాము, డైవర్ట్ చేద్దాము, మేమేమో కళ్ళు మూసుకొని పాలు తాగుతాం ఎవరు కనిపించమనుకుంటే అది మీ బుద్ధి తక్కువ లక్షణాలు.